పెద్ద సినిమాల మధ్య ఒక చిన్న సినిమా వస్తే సింపతి అని వర్కౌట్ అవుతుంటారు. లేదు. ఏం లాగుతామండి సింపతి మాటికి మైకులు పట్టుకుని మమ్మల్ని తొక్కేస్తున్నారు, మమ్మల్ని అన్యాయం చేస్తున్నారండి. ఎవడు తొక్కుతున్నాడు, ఎవడు అన్యాయం చేస్తున్నాడు, అసలు ఏముంది ఇక్కడ తొక్కడానికి దీంట్లో? జనాన్ని అంటే మీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి సినిమా చూడాలనుకుంటే వాళ్ళు ఎలాగైనా చూస్తున్నారు, లేదనుకుంటే వాళ్ళు ఎలాగైనా చూడట్లేదు. దీంట్లో తొక్కేది ఇదేముంటుంది? మీ లైఫ్‌లో త్రివిక్రమ్ గారు ఒక పార్ట్. ఆయన నుంచి మీరేంటి చాలామంది ఇన్‌స్పైర్ అవుతుంటారు. ఆయనతో మీ కాన్వర్జేషన్ ఎలా ఉంటదండి? ఒక టీచర్‌కి, ఒక స్టూడెంట్‌కి మధ్య ఉన్న కాన్వర్జేషన్ ఎలా ఉంటదా? లేదంటే అంటే ఎప్పుడు అలానే ఉంటది. ఏదన్నా టాపిక్ ఇండస్ట్రియల్ విశేషాలు అడుగుతా ఉంటారు నన్ను. నేనేదో చెప్తా ఉంటే మిగతా ఏదన్నా నేను ఆయన అడుగుతా ఉంటమే. ఇట్లా ఇదేంటిది, ఇదేంటిది. మీరెక్కువగా క్వెషన్స్ అడిగి ఆన్సర్ రాబట్టుకుంటూ ఉంటారేమో. తెలుసుకుంటానికి. మామూలుగా జనం ఏంటంటే ఆయన మాట్లాడుతుంటే విందాం అనుకుంటుంటారు. మీరు క్వైట్ రివర్స్‌లోకెళ్ళినట్టున్నారు. నేను అడిగితే ఆయన చెప్తా ఉంటారు, అప్పుడు వింటమే కదా! ఏమైనా బుక్స్ ఏమైనా ఇస్తుంటారా మీకు గాని? ఆయన ఎక్కువ తెలుగు చదువుతారు. మనకు తెలుగు చదవడం రాదు. రాదా? అస్సలు రాదా? ఇంగ్లీష్‌లో గట్టిగానే చదువుతుంటారా? ఇంగ్లీష్ నావెల్స్ చదువుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఏదైనా కొన్ని నాకు బాగా నచ్చినయి, ఇష్టం కొన్ని. ట్రావెలింగ్‌లో చదవడం ఉంటుందా? లేదంటే స్పెసిఫిక్‌గా దానికి ట్రావెలింగ్‌లో ఎప్పుడు సినిమాలు చూడటమే. ఎక్కువ ఏదో ఒక వెబ్ సిరీస్ పెట్టుకొని చూడటం. ఈ మధ్య ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్‌లతో మాట్లాడుకుంటుంటే చిన్న సరదా కాన్వర్జేషన్ నడుస్తుంటే వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, వంశీ మాట్లాడింది వైరల్ అవుద్దా? లేదంటే మీరు వైరల్ చేస్తారా కావాలని? మేము ఎంత గింజుకుంటున్నా మా మాటలు ఎవరు పట్టించుకోరు. వంశీ మాటలు ఎందుకు అంత పట్టించుకుంటారని. మీకు మంచి పేరు కూడా పెట్టారు వాళ్ళు. వైరల్ వంశీ అని. అనాలిసిస్ చేస్తుంటారా? నేను మాట్లాడింది మీరు చెప్పాలి అది. అంటే కాన్వర్జేషన్ బట్టే ఉంటుంది. ఎలాగా మీరు మాట్లాడే మాటలు కూడా. అవి బయటికెళ్ళే పద్ధతిని బట్టి కూడా ఉంటాయి. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. కాకపోతే నేను అర్థం చేసుకున్నది, అబ్జర్వ్ చేసేది ఏంటంటే, మీరేం మాట్లాడతారా అని అందరూ వెయిట్ చేస్తుంటారు. ఒక హీరోకి, ఒక డైరెక్టర్‌కో, స్టార్ డైరెక్టర్‌కో వాళ్ళ స్పీచ్‌లకు ఉన్న వాల్యూ మీకు అన్నిటికంటే జనం సినిమా చూస్తారు. ఈ వైరల్ వద్దు, ఏమొద్దు, అవన్నీ పక్కన పెడితే సినిమా చూస్తే చాలు. కానీ రిగ్రెట్ అవుతుంటారా సార్ ఎప్పుడైనా ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందని? కొన్ని సార్లు డెఫినెట్‌గా. కొన్ని సార్లు ఆఫ్ కెమెరా కూడా సడన్‌గా ఒక చిన్న అడ్రినలిన్ రష్ వచ్చో, లేకపోతే ఒక చిన్న ఇన్సెక్యూరిటీ వచ్చో వాగేస్తాం ఏదో ఒకటి. అనవసరంగా తర్వాత అనిపిస్తుంది, మనకెందుకు ఎవడు సావాడు వస్తాడు, ఎందుకు నోటి దోల అని. అది బాగా తగ్గించుకుంటున్నాను. అంటే మీడియా ముందే ఇలా ఉంటారా? లేదంటే మీ క్లోజ్? నేను చెప్పేది ఆఫ్ కెమెరా గురించి. ఆన్ కెమెరా పెద్ద నేనేమి ఒక్కటే తప్పితే పెద్ద ఎప్పుడు అలా బ్యాలెన్స్ అవుట్ అయింది.